పీఓకేకి సంబంధించి తాజా వివాదం ఏదైతే అమెరికా సృష్టించిందో దాని మీదన పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికాలో ఏదో కొన్ని అంతర్జాతీయ సంస్థలు తమ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగంగా చూపించకపోవడాన్ని చాలామంది రాజకీయ నిర్ణయంగా భావిస్తారు. కానీ దాని వెనక కొన్ని చారిత్రక, సాంకేతిక మరియు అంతర్జాతీయ విధానాలకు సంబంధించిన కారణాలున్నాయి. 1947లో పాకిస్తాన్ గిరిజనుల రూపంలో కాశ్మీర్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ సమస్యను 1948 జనవరిలో ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని ఒక వివాదాస్పద సమస్యగా డిస్ప్యూటెడ్ ఇష్యూగా నమోదు చేశారు. దీనివల్ల అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ సరిహద్దుల అంశం అధికారికంగా ఒక వివాదంగా మారిపోయింది. అదే సందర్భంలో అంతర్జాతీయ మ్యాపింగ్ విధానం జరిగింది. అమెరికా, ఐక్యరాజ్య సమితి అనేక అంతర్జాతీయ సంస్థలు సాధారణంగా డిఫాక్టో కంట్రోల్ సూత్రాన్ని అనుసరిస్తాయి. అంటే ప్రస్తుతం ఏ ప్రాంతాన్ని ఎవరు వాస్తవంగా నియంత్రిస్తున్నారో దాని ఆధారంగా చేసుకుని మ్యాపులు రూపొందిస్తాయి. పీఓకే ప్రస్తుతం పాకిస్తాన్ నియంత్రణ ఉండడం వల్ల దాన్ని పాకిస్తాన్ పరిపాలన ఉన్న ప్రాంతంగా లేదా వివాదాస్పద ప్రాంతంగా గుర్తిస్తుంటాయి. ఇకపోతే భారతదేశం అధికారికంగా మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ మరియు పీఓకే భారతదేశంలో అంతర్భాగమని నిరంతరం స్పష్టం చేస్తుంది. భారత పార్లమెంట్ కూడా ఇదే అధికారిక వైఖరిని కలిగి ఉంది. ఇక్కడ అమెరికా ఎప్పుడు కాశ్మీర్ విషయంలో తన సొంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తటస్థంగా లేదా పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉంటుంది. ఇటీవల వివాదం జూన్ 26న తాజాగా అమెరికా తన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరుని పాత పేరైనటువంటి యుఎస్ పసిఫిక్ కమాండ్ యుఎస్పిఏ కామ్గా మారుస్తూ వాళ్ళు విడుదల చేసిన కొత్త సైనిక మ్యాప్లో పీఓకేని పాకిస్తాన్ సరిహద్దులో కలిపి చూపడించడం భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికంటే ముందు ఫిబ్రవరి 2026లో ఒక వాణిజ్య ఒప్పందం సందర్భంలో పీఓకేని భారత్లో భాగంగా చూపిస్తూ పొరపాటు మ్యాప్ పెట్టినప్పటికీ పాకిస్తాన్ అభ్యంతరం తెలపడంతో అమెరికా దాన్ని వెంటనే తొలగించింది. అంటే ఆ విషయంలో అమెరికాకి స్థిరత్వం లేదు. అంతర్జాతీయ మ్యాప్లో చూపించే విధానం ఎక్కువగా సాంకేతిక దౌత్య అంతర్జాతీయ విధానాల ఆధారంగా ఉంటుంది. అది భారతదేశం తన హక్కును వదులుకుంది అనే అర్థం కాదు. పీఓకే మీద భారతదేశం యొక్క అధికారిక వైఖరి మాత్రం స్పష్టమైంది, స్థిరత్వమైంది, మార్పు లేని. పీఓకే భారతదేశంలో అంతర్భాగం అన్నది.